సమస్తం నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను రక్షించితివి, నేనెన్నడూ వాటిని మరవను. నన్ను సంపింపవలసిన నీ భక్తిహీనులు నా కొరకు వచ్చి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోయిస్తున్నాను. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినదిన నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్టు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. నీ వాక్యములు నా జీవము ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, ఆయననే నీ ధర్మశాస్త్రము నేను మరవను. నీ శాసనములు నాకు హృదయమంతా అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. దీమస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దుష్క్రియలు చేయువారు ద్వారా నా యొద్ద నుండి తొలగి. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. భూమి మీద ఉన్న భక్తులందరినీ నీవు మస్తువలే దయపరచుదు, కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి. నేను నీతి న్యాయములా అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశము నన్ను విడిచిపెట్టకు. నీ రక్షణ కొరకు నీతిగా నీ మాట కొరకు కనిపెట్టు చిన్న నా కళ్ళు క్షీణించుచున్నవి. నేను నీ సేవకులను నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. బంగారం కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ శాసనములు ఆశ్చర్యములు, కావున నేను వాటిని గ్రహించున్నాను. అవును
అందులో ఉంటేనే వెలుగు కలుగుతూ అవి తెలియని వారికి తెలియని కలుగుతున్నవి. దేవుడికి వార్తలు నియమించినాక దయచేసి అక్కడ కూర్చున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని మాట్లాడుకుంటున్నాం. స్తోత్రం దేవా, ప్రభా, ప్రేమ కలిగిన మా దేవా, మా రాజా, మా దైవమా, నీకు వందనం. స్తోత్రం దేవా, మా ఏయవాడ, మా సంరక్షకుడా, మా బోధకుడా, మా విమోచకుడా, నీకు వందనం. స్తోత్రం తండ్రి. చూపుగా, క్రియలుగా, ఆలోచనగా, నేత్రముగా, కళ్ళుగా అయ్యా నేను చేసిన తప్పిదములు, దోషములు క్షమించు, అపరాధములను క్షమించు తండ్రి. అయ్యా నా నోటికి బోధమావి మాట్లాడేట్టు చేయము, నా పెదవులు నా శరీరాన్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచు దేవా. వేరే చూడు హింసించగలిగిన దయచేయండి అయ్యా. దేవానికి అందరికీ వారి హృదయంలో వాక్యము విత్తనములను నాటబడి ఫలవత్తరంగా మారినట్టు దయచేయము తండ్రి. ఎప్పుడు రక్షించండి, దయచేయించమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 119 కీర్తన 93వ వచనంలో ఒక మాట చూడండి. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను రక్షించితివి, నేనెన్నడూ వాటిని మరువను. దేవుని వల్ల బ్రతకాలని చెప్పండి. ఆయన ఉపదేశం వల్ల మనం బ్రతకగలుగుతామంట. నేనెన్నడూ వాటిని మరువను అంటే దేని మరవను చెప్పండి. దేవుడు నిన్ను కాపాడేది మరవను, దేవుడు నిన్ను రక్షించిన దేవ మరవను, దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని నువ్వు మరవకూడదు, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని కూడా నువ్వు మరవకూడదు. ఆయన ఉపదేశం వల్ల మనకి మనం బ్రతకగలుగుతామంట. ఆయన ఉపదేశం వల్ల మనం జీవించగలుగుతామంట. ఆయన ఉపదేశం వల్ల మనకు ప్రాణం వస్తుంది. హల్లెలూయా. ఆయన ఉపదేశం వల్ల, ఆయన వాక్యము, ఆయన ఉపదేశం వల్ల, ఆయన మాటలు. హల్లెలూయా. చూడండి, ఆయన మాటలు, ఆయన ఉపదేశం వల్ల మనందరికీ ఏం కలుగుతుంది చెప్పండి. బ్రతుకు అనేది ఉంటుంది, జీవనం అనేది ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే మనుగడ అనేది ఉంటుంది. మన ప్రయాణానికి మనుగడ, మన జీవనానికి మనుగడ, మనం చేసే ప్రయత్నంలో మనుగడ అనేది ఉంటుంది. ఎప్పుడు ఆయన వాక్యం మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆయన వాక్యం మనం బ్రతకగలుగుతాము. మరి ఆయన వాక్యాన్ని మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. మన వాక్యం విని బోధ చేసే వారిగా ఆశపడకూడదు. చూడండి, ఇక్కడ ఆయన వాక్యం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఆయన వాక్యం వల్ల మనకి ఏమి జ్ఞాపకం అనేది 98, 99, 100 ఈ 3 వచనాల్లో వివరంగా రాయబడింది. ఆయన వాక్యం వల్ల మనం ఏమవుతాము, ఆయన వాక్యం వల్ల మనం ఏం చేయగలుగుతాము, మనం ఏం పొందుకుంటామో రాష్ట్రాన్ని ఇక్కడ చూడండి. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నది, నా శత్రువుల నుంచి జ్ఞానం అవి నాకు కలుగజేసినవి. అవే ఆయన ఆజ్ఞలు నిత్యం నాకు, ఆయన ఆజ్ఞలు మనకి తోడుంటాయండి. ఎవరి ఆజ్ఞ చెప్పండి. దేవుని ఆజ్ఞలు మనకి ఏముంటాయి చెప్పండి, తోడుగా ఉంటాయి. మరి ఆయన ఆజ్ఞల వల్ల మనకి లాభమా నష్టమా చెప్పండి. ఆయన ఆజ్ఞల వల్ల శత్రువుల నుంచి జ్ఞానం కలుగుతున్నది. హల్లెలూయా. శత్రువులు ఎన్ని పంగాలు వేస్తే, ఎన్ని విపరీతమైన మన మీద దాడులు చేయాలనుకున్నా వారి క్రియలను తిరిగి కొట్టగల జ్ఞానం దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. అట్టి విశేష జ్ఞానం మనకు కలుగుతుంది, అట్టి విశేష శక్తి మనకు కలుగుతుంది. ఎవరి నుంచి వస్తుంది విశేష జ్ఞానము, విశేష శక్తి ఎవరి నుంచి వస్తుంది, దేవుని ఆజ్ఞ నుంచి వస్తుంది. హల్లెలూయా. ఆయన ఉపదేశం వల్ల మనం ఏం బ్రతకగలుగుతామని చూస్తున్నాము, ఆయన ఆజ్ఞల వల్ల మనకి ఏం కలుగుతుందట, జ్ఞానము. చూడండి, ఈ లోకంలో బ్రతకాలంటే ఏం కావాలి చెప్పండి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఎందులో ఉందని చెప్పండి, ఆయన ఆజ్ఞలలో ఉంది. మరి ఆజ్ఞలు పాటించడానికి ఎంతో మంది వెంటలైపోతున్నారు. ఆయన అన్ని ఆజ్ఞలు మేము పాటించలేము, అన్ని ఆజ్ఞలు మేము లేకపోలేము అంటారు కదా. ఈ లోకంలో ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తామో పాటించమా, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షలకు లోబడకపోతే ఏమవుతుందో చెప్పండి, శిక్ష కలుగుతుందా కదా.
ఏ సమయం నుంచి ఏ సమయంలో మీరు ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, మీరు వాకింగ్ టైంలో మీరు ఎక్కడ ఉండాలి, ఆఫీస్లో ఉండాలి, మీరు వాకింగ్ మీరు బిజినెస్ టైంలో మీరు ఎక్కడ ఉండాలి, మీరు చేసే పనులు ప్రయత్నాలు ఒక సిస్టమేటిక్ టైం అనేది ఉంటుంది. ఆ టైం సిస్టమేటిక్ టైం ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో మనం ఈ లోకంలో జ్ఞానవంతులుగా ఉండగలుగుతాము. చూడండి, ఒక బ్యాంక్కి వెళ్తే ఏ టైం ఉండదు చెప్పండి. 10:30కి ఓపెన్ అయితే బ్యాంక్స్ 10:30కి ఓపెన్ అయ్యి మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అయితే ఈవినింగ్ 4:30 లాస్ట్ 5 o'clock. ఇది బ్యాంక్ టైం. 5:30 6 o'clock తర్వాత మీరు వెళ్ళి నాకు ఒక పని అర్జెంట్ చేస్తారా? లేదు, బ్యాంక్ 10:30 ఓపెన్ చేయండి, నాకు అవసరం ఉందని ఓపెన్ చేస్తారా? నీ అవసరం కొరకు, నీ పని కొరకు ఆ బ్యాంక్ వాడు పెట్టిన ఈ యొక్క కండిషన్స్, బ్యాంక్ వాడు పెట్టిన ఈ యొక్క టైమింగ్ నువ్వు పాటించాలి. నీ యొక్క పాస్బుక్ కానీ నీ ఆధార్ కార్డు కానీ ఏమైనా నేను తీసుకెళ్ళి అకౌంట్ డీటెయిల్స్ తీసుకెళ్ళి నువ్వు అడిగితే కానీ నీకు చెప్తాడు. వేరే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకెళ్ళి నువ్వు అడిగితే చెప్తారా? ఈ లోకంలో ఆజ్ఞలు అంటే ఈ లోకంలో కండిషన్స్, ఈ లోకంలో వాటన్నింటినీ పాటించడానికి మనం సమయం సిద్ధం అన్నీ ఏర్పరచుకుంటాం. కానీ దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఏమవుతాము? అడుగు వేస్తున్నాం. ఈ రోజు నుంచి దేవుని ఆజ్ఞలను మనం పాటించిన మనం ఏమవుతుంటాం చెప్పండి? విశేషమైన జ్ఞానము. ఆ విశేషమైన జ్ఞానం ద్వారా మనకి ఏమొస్తుంది చెప్పండి? శత్రువులను చెప్పండి, శత్రువులను మించిన జ్ఞానం మనకు కలుగుతుందట. ఎవరు మించిన జ్ఞానం చెప్పండి? మీకు శత్రువులు ఎవరైనా అన్నారా? వారి గురించి మీరు పోరాటం అవసరం లేదు. కేవలం దేవుని ఆజ్ఞలు మీరు పాటించాలనుకోండి, వారికి మించిన జ్ఞానం దేవుడు మీకు దయచేస్తాడు. మీకు దయచేస్తాడు, మీ కుటుంబం దయచేస్తాడు, మా కుటుంబాలు కూడా దేవుడు విశేష జ్ఞానం దయచేస్తాడు. మరి ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞలను మనం పాటించిన కదా జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇతరులలో ఆ సాంతలలో ఒక మాట జ్ఞానం పొందుతున్నాం కదా. ఎవరు అడగాలి? నన్ను అడిగితే నేను దయచేస్తాను. మరి జ్ఞానం పొందుతున్నాం ఎవరు అడగాలి చెప్పండి? అంటే కొందరు పిల్లల్ని మేము కాలేజ్కి స్కూల్స్ వెళ్తే మాకు నాలెడ్జ్ వస్తుంది, ఓకే, తెలివి వస్తుంది, జీవించగలిగిన తెలివి వస్తుంది, మరి జ్ఞానంగా వస్తుంది, దేవుడు పెట్టేస్తుంది. అలాగే జ్ఞానం ఉదయించేవాడు దేవుడు. చూడండి, ఒక జొనాథన్ ఎడ్వర్డ్ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఒక క్రైస్తవ కుటుంబంగా ఉంది. 10,530 వారి కుటుంబం వస్తుంది. ఎంతమంది అండి? 10,503. ఇది జొనాథన్ ఎడ్వర్డ్ యొక్క ఫ్యామిలీ సంఖ్య. ఇప్పుడు ఈ జొనాథన్ ఎడ్వర్డ్ పని ఏంటంటే ఆయన ఒక దైవ సేవకుడు. వాళ్ళు కొందరిని అధికారులు చేసినాడు, యుఎస్ఏలో కొందరిని పరిచారకులుగా చేసినాడు, కొందరిని సువార్థికులుగా చేసినాడు, కొందరిని ఫైనాన్స్ అంటే ఈ యొక్క ప్రభుత్వ యొక్క లావాదేవీలను నడిపించడానికి కొందరు ఏర్పరచుకున్నాడు. మరికొందరిని వారి దేశం యొక్క బాగోగుల గురించి ఏర్పరచుకున్నాడు. మరికొందరిని దేవుని యొక్క సేవ పరిచయం చేయడానికి ఏర్పరచుకున్నాడు వారి కుటుంబాన్ని. హల్లెలూయా. వారి కుటుంబంలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్నారు. దానికి కారణం ఏంటి చెప్పండి? జొనాథన్ ఎడ్వర్డ్ తన కుటుంబంకి ఆ స్థితిలో వారి కుటుంబం అంత ఎదగడానికి, అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన ఎవరి నుంచి జ్ఞానం పొందుతున్నాడు? దేవుడి నుంచి. ఆయన చేసిన తెలుసా? ప్రార్థన. ప్రతి సమయంలో అసమయంలో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ఏం జీవించేవాడు అంటే ఆసక్తి కాదు, అతి ఆసక్తి జీవించేవాడు. హల్లెలూయా చెప్పండి. ఆసక్తి ప్రజలకు ఎప్పుడు వస్తుంది చెప్పండి? షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆసక్తి వస్తుంది. సామాన్యంగా ఎవరికైనా షాపింగ్ అంటే ఆసక్తి వస్తుంది. శ్రేష్టమైన ఆహారం చేసినప్పుడు ఆసక్తి వస్తుంది. మనకి ఏదైనా కొత్త వాహనాలు కొనుక్కుని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆసక్తి వస్తుంది. ఆసక్తి కాదని ప్రార్థన చేయడానికి కావాల్సింది అతి ఆసక్తి. హల్లెలూయా.
మరి 10,500 ముగ్గురు, అంటే వారి లెక్క సంఖ్య వాళ్ళందరూ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన నేర్చుకున్న అతి ఆసక్తి ప్రార్థన వారి కుటుంబ సభ్యులు 10,500 ముగ్గురు అందరూ కూడా అదే ఆసక్తిని వారి కుటుంబంలో ఉన్నారు. నేటి తరంలో కూడా వారి తరం వారు ఉన్నారు. హల్లెలూయా. ఏమి ఇచ్చినా చెప్పండి, ఆసక్తి అతి ఆసక్తి ప్రార్థన కావాల్సింది అతి ఆసక్తి. అతి ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు జవాబు పొందుకుంటావు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 109 మాట చూడండి, 119 నీ శాసనాలలో నేను ధ్యానిస్తున్నాను, కావున బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం. హల్లెలూయా. బోధకుల కంటే విశేష జ్ఞానం దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. చూడండి, నీ శాసనం నేను ధ్యానిస్తున్నాను. ఎవరి శాసనం ధ్యానిస్తే నీకు విశేష జ్ఞానం వస్తుంది. బోధకుల కంటే విశేషమైన జ్ఞానం కావాలా? దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన శాసనంలో ఏం చేయాలి చెప్పండి? ధ్యానించాలి. ధ్యానం చేయగలంటే చెప్పండి? వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? చదివి విడిచిపెట్టాలి, దాన్ని మెడిటేట్ చేయాలి, దాన్ని ధ్యానించాలి, దాని గురించి ప్రార్థన చేయాలి, దాన్ని వివరింపే జ్ఞానం నీతో ఉండాలి. హల్లెలూయా. ఆయన శాస్త్రంలో నీవు ధ్యానించేయగలరా? నువ్వు పొందుకుంటావో బోధకులకు అధిక జ్ఞానం పొందుకుంటావు. హల్లెలూయా. జ్ఞానం కావాలా? అధిక జ్ఞానం కావాలా? హల్లెలూయా. అధిక జ్ఞానం కావాలి, అధిక ఆసక్తి కావాలి. ప్రార్థన చేయడం అధిక ఆసక్తి, అధిక జ్ఞానం పొందుకుంటావు. ఆయన శాస్త్రంలో మనం కైపడినట్లయితే 100% నీ ఉపదేశం నేను లక్ష్యం చేసినాను, కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. హల్లెలూయా. వృద్ధులందరికంటే ఏ జ్ఞానం చెప్పండి? విశేష జ్ఞానం. ఉపదేశం నేను లక్ష్యం చేసినాను. ఆయన మాటలు లక్ష్య పెట్టినట్లా నీ జీవితంలో ఆయన యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాస్త్రములను నీవు రైతుని లక్ష్యం అంటే అంగీకరించేలా, వాటిని పాటించేలా నీ జీవితంలో నీవేమవుతావుంటా? ఏమొస్తుందంట? వృద్ధుల కంటే విశేష జ్ఞానం. చూడండి, వృద్ధులకు జ్ఞానం ఎందుకుంటుంది చెప్పండి? చెప్పాలి. వారిని ఉంటే వారికి ఏదో తెలుసు, యౌవన దశ ఎలా ఉంటుందో వారికి తెలుసు, మధ్య వయసు ఎలా ఉంటుందో తెలుసు, వృద్ధాప్యంలో వారు చేసి వారికి ఏమొస్తుంది చెప్పండి? అనుభవం తెలుసు. దాన్ని బట్టి జ్ఞానం వస్తుంది. వారికంటే జ్ఞానం కావాలి అనుకున్నాను. నువ్వు ఏం చేయాలి చెప్పండి? వాటి నీడు ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని లక్ష్యం పెట్టాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేయాలి. ఆయన వాక్యాన్ని లోక సంబంధమైన వాటిని మెడిటేట్ చేయాలి కాదు, దైవిక సంబంధమైన వాటిని మెడిటేట్ చేసే కదా నువ్వేమనుకుంటావో ఈ లోకంలో వృద్ధుల కన్నా మామూలు జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కీర్తనలో 19:7 ఒక మాట చూడండి. 19:7 యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రభావము తప్పక చేయము. యెహోవా శాస్త్రము నమ్మదగినది. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రం మనకి ఎటువంటిదట? యథార్థమైనదంట, నమ్మదగినదంట. అది మనం ఏం చేస్తుందంట? తప్పకలేదు చేస్తుంది. అంటే నూతన బలము, నూతన ఉద్యమం వస్తుంది దేవుని మాట వల్ల. ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనది, ఆయన యొక్క శాస్త్రములు నమ్మదగినవి. చూడండి, కొందరు ఏమంటారు చెప్పండి? మీ బంధువులు, మా బంధువులు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన నమ్మదగిన వాడు అంటారు. ఇంకేమంటారు? యథార్థవంతుడు. ఇంకేమంటారు? మాటిస్తే మాట తప్పనంటారు. అటువంటి దేవుడు నమ్మడు. హల్లెలూయా. యథార్థమైన మాటలు, ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనది. ఆయన ధర్మశాస్త్రంలో లోపం లేదు, ఆయన ధర్మశాస్త్రంలో కల్మషం లేదు, ఆయన ధర్మశాస్త్రంలో పాపము లేదండి. హల్లెలూయా. అందుకే ఆయన ధర్మశాస్త్రంలో యథార్థమైనది, ఆయన శాస్త్ర
నీవు వర్తిల్లుతావు. హల్లెలూయా. నీవు దేవుని శాసనములు పాటించిన నీ హృదయం పవిత్రం చేయబడుతుంది. అంటే నీ హృదయంలో నూతన సంతోషం, నూతన ఆనందం అనేది వస్తుంది. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు కైకొని అనుసరించవలను. వాటి గురించి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకోదు. హల్లెలూయా. చూడండి, అక్కడ కట్టలను కైకొనడం వల్ల వాటిని గురించి జనుల దృష్టికి అదే మనకి ఏమైందంటే ఆయన కట్టడం, ఆయన ఉపదేశం వల్ల మనకి ఏమొస్తుందట? జ్ఞానం వస్తుందంటే ఇంకేం వస్తుంది? వివేకం వస్తుందట. హల్లెలూయా. ఈ జ్ఞానం వివేకం రావడం వల్ల నీకు లాభమా నష్టమా? ఆయన కట్టడంలో బట్టి ఆయన క్రీస్తులో పాటించవలసిన కట్టడలు క్రీస్తులో నీవు అనుసరించి, అంటే నీ డైలీ లైఫ్ లో నువ్వు క్రీస్తుని పోలి నడుస్తున్నావా? క్రీస్తుని నీ హృదయంలో ఉంచుకొని నడుస్తున్నావా? నీ ప్రయాణం, నీ జీవిత ప్రయాణం అంతటిలో క్రీస్తుని పోలి, క్రీస్తు కట్టడలు పోలి నడుస్తున్నావా? నీవు జ్ఞానవంతుడవు, జ్ఞానవంతురాలు అని ఎవరు చెప్తారు? జనులు చెప్తారు. హల్లెలూయా. ఎవరు చెప్తారు? చెప్పండి. నిన్ను చూసిన వారు, నీ ఇంటి పక్కన నీ పొరుగు వారు ఏమంటారు? మీరు జ్ఞానులండి. హల్లెలూయా. ఏ జ్ఞానం చెప్పండి? యేసుక్రీస్తు వారు జన్మమైనప్పుడు వచ్చి చూసిన జ్ఞానులని వారు అన్నారు. మరలా ఇప్పుడు మనం జ్ఞానంలో తీసుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన కట్టడలో ఆచరించాడు. హల్లెలూయా. మన వివేకంలో అవుతామంట, జ్ఞానంలో అవుతామంట. జనం చెప్పుకుంటారంటే జ్ఞానం అండి, అమ్మని తెలియగల వారండి, వీరు జ్ఞానవంతులండి, వీరు బుద్ధిమంతులండి అని చెప్పుకుంటారంట. హల్లెలూయా. ఇతరుల చేత చెప్పబడుతుంది. హల్లెలూయా. దేవుని చేత, దేవుని యొక్క శాసనాలను వేయకుండా ఆయన కట్టలను అనుసరించినలా నీవు జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు అంటారు కొందరు. ఎప్పుడైనా దేవుడు అంటే దేవుడిలోనే ఉన్నది జ్ఞానము, దేవుడిలోనే ఉన్నది దీవెన, దేవుడిలోనే ఉన్నది ఆశీర్వాదం. హల్లెలూయా. 10,500 అంటే సామాన్య జనం కుటుంబంలో అంతగా రావడం, వాళ్ళందరూ ఉన్నతమైన స్థానంలో ఉండడం, జనాంగం వారి కుటుంబం అంతటి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా, అంటే ఉన్నతమైన స్థానంలో ఏ పనులు చూసిన వారు హ్యాపీగా ఉండేవారు. అంటే న్యాయంలో ఉండేవారు, ఆర్మీలో ఉండేవారు, ప్రతి డిపార్ట్మెంట్ లో వారు వ్యక్తులు ఉండేవారు. దాంట్లో ఉండడం వల్ల ఈ కాలం ఎప్పటి వారి కుటుంబం జ్ఞానమైన కుటుంబము. హల్లెలూయా. అధిక ఆసక్తి కలిగిన కుటుంబం దేవుని ఎడల. నేను ఆ అధిక ఆసక్తి కలిగి జీవిస్తున్నామా? ఆయన కుటుంబం పాత్రలు అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు మాట చూడండి. సామెతల గ్రంథము, సామెతల జ్ఞానం గురించి కొత్త వివరణ ఉంది ఇక్కడ. క్లుప్తంగా సామెతల గ్రంథంలో చూడండి 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తున్నాం. నా కుమారుడా, నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచిపెట్టిన యెడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన నభ్యసించిన యెడల, తెలివికై మొరపెట్టిన యెడల, వివేకముని మనవి చేసిన యెడల, వెండి వెతికినట్టు దాన్ని వెతికిన యెడల, దాచబడిన ధనము వెతికినట్టు దాన్ని వెతికిన యెడల, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎట్టిదో నీకు గ్రహించడము, దేవుని గూర్చిన జ్ఞానం నీకు లభిస్తున్నది. హల్లెలూయా. చెప్పండి. దేవుడు ఏమంటాడు? ఆయన మాటలు అంగీకరించారట, ఆయన ఆజ్ఞను నీ యొక్క దాచుకుంటారట. ఏం చేయాలట? దాచిపెట్టుకోవాలి. ఏం దాచిపెట్టుకోవాలి చెప్పండి? డబ్బు దాచిపెట్టుకోవాలి. ఏం దాచిపెట్టుకోమంటున్నాడు దేవుడు? సొమ్ము దాచిపెట్టుకోమంటున్నాడు. ఏం దాచిపెట్టుకోమంటున్నాడు ఎవరు? దేవుడు చెప్పాలి.
గ్రహించడము, దేవుని గురించిన జ్ఞానం నీకు లభిస్తుంది. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం పొందుకుంటాము. హల్లెలూయా. మన వెతకాలి. చూడండి, మన ఇంట్లో ఏదైనా తాళాలు లక్ష్మీ మొత్తం వెతకమా లేదా? ఏదైనా వస్తువు వెతకండి, ఎంత వెతుకుతాం కదా. మరి దేవుని మాటల గురించి కూడా వెతకాలి. హల్లెలూయా. దేని వెతకాలి చెప్పండి? ఆయన మాటలు, ఆయన వాక్యం గురించి మనం వెతకాలి. హల్లెలూయా. ఆయన వ్యక్తి వారిగా ఉండాలి. ఆయన వ్యక్తి మనకి జ్ఞానం వస్తుందట, మనకేమొస్తుంది? విజ్ఞానం మనకి లభిస్తుందట. హల్లెలూయా. దేవుని గురించిన విజ్ఞానం మనకి లభించాలి. ఈ లోకాన్ని జయించగలుగుతాం, ఈ లోకాన్ని ఏదగలుగుతామంటే దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కొంతకాలమే ఉంటుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం కొత్త మట్టుకు తీసుకెళ్తుంది. దైవ సంబంధమైన జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానము నీలో ఉండేలా నీ లోకాన్ని జయించగలుగుతావు. హల్లెలూయా. నేను ఈ లోకాన్ని జయించుకున్నాను ఏమన్నా? నేను ఈ లోకాన్ని జయించిన ప్రకారము నా విశ్వాసం ఇచ్చినారు ఈ లోకాన్ని ఏం చేస్తాను చెప్పండి? జయిస్తాను. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు మాకాన్ని జయించినా లేదా? మనం కూడా జయించాలని ఏం చేయాలి చెప్పండి? యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. ఒకనాడు మనం జయించగలుగుతాం. మరణపు పొరుగు కూడా విడిచిపడుతుందండి. ఆయన రాకడలో ఆయన మరణించినప్పుడు సృష్టి ఏం చేసింది? వైపరీత్యం. సృష్టిలో వైపరీత్యం. సృష్టిలో వైపరీత్యం అంటే చెప్పాలి. ఆయన మరణమైనప్పుడు ఏమైంది చెప్పండి? చెప్పాలి. సృష్టిలో వైపరీత్యం ఏమైంది చెప్పండి? మీకు జ్ఞాపకం చేస్తాను. భూమి కంపించిందండి. హల్లెలూయా. భూమి కంపించింది. హల్లెలూయా. సృష్టి దేవాలయంలో ఉన్న పాత్ర ఏమైంది? రెండుగా పాయలేదు. అంతకన్నా ఉన్న సృష్టి ఏం చేసింది? కంపించింది. భూకంపం వచ్చింది. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని దేవుడు సృష్టించిన వాటికి ఏమైంది? వాటికి కూడా కోపం వచ్చిందండి. హల్లెలూయా. భూమి కంపించింది. మధ్యాహ్నం 3 గంటల సమయం భూమి ఏమైంది? ఆకాశం చీకటి. హల్లెలూయా. మబ్బులు వచ్చేసింది. అంటే సృష్టి తెలుసండి. నిజమైన దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో సృష్టికి తెలుసు. హల్లెలూయా. ఆ సృష్టికర్త నీవు నిజంగా ధ్యానించిన కదా నీకు విజ్ఞానం లభిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని విశ్వసిస్తే నువ్వు జయించగలుగుతావు. దేవుడు జయించినాడు, మనం కూడా జయించాలంటే ఆయన విశ్వాసం నీవు జయించగలుగుతావు. నేను కూడా అనారోగ్యాలను జయించగలుగుతాము. ఆర్థిక పరిస్థితుల నుంచి జయించగలుగుతాము. ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. చూడండి, ఇంకొక వారం చూడండి. 2 తిమోతిలో రాసిన 2వ పత్రికలో చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణాత్మకమైన జ్ఞానము నీకు కలిగించడము, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యములో నీకు వెలుగు కనుక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వారి నిలకడగా ఉండు. మనము చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాం, చిన్నప్పటి నుంచి దేవుడు ఉపదేశం వింటున్నాం, మరి యేసుక్రీస్తు వారి ఉపదేశం వింటున్నాం. పోయి ఎవరి ద్వారా వింటున్నాము? ఎవరు మొదటి బోధించినారు? నీవు నేర్చుకుని రూఢిగా తెలుసుకొని ఎవరి వల్ల నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకొని వారి నిలకడగా నేను నిలకడగా చెప్పండి. పరిశుద్ధ లేఖనము ఇచ్చినప్పటి చేయమన్నావు. బాల్యం నుంచి దేవుడు వాక్యం ఏమన్నావు? రక్షణాత్మకమైన విశ్వాసము ఎవరి ద్వారా విన్నావు? ఆయన జ్ఞానం ఎవరి ద్వారా పొందుకోగలిగినావు? యేసుక్రీస్తు జ్ఞానం. ఈ లోకంలో చూడండి, ఈ లోకంలో మన విద్య చెప్పిన గురువులను మర్చిపోతారు. ఈ లోకం ఓకే, విద్య గురించి దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. వారికి కనిపించినప్పుడు వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారు ఎడ్యుకేషన్ చెప్పినారు.
యేసుక్రీస్తు యొక్క బోధను, యేసుక్రీస్తు యొక్క రక్షణ నుంచి, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం నుంచి నీకు చెప్పిన వారు ఏం చేసేవారు? ఆ కట్టడను, ఆ శాసనములను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇక్కడ దేవుడు. చూడండి, ఎవరి వల్ల నేర్చుకుంటామో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు గురించి నీవు ఏ బోధకు ద్వారా తెలుసుకున్నావో ఆ బోధకుడు వ్యవహరించిన వాక్యం చెప్పట్లేదు, ఆ బోధకుడు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్పట్లేదు. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆ బోధకుడు యేసుక్రీస్తు యొక్క విశ్వాసము, యేసుక్రీస్తు యొక్క నిలకడగా ఉండాలని చెప్పిన మాటలను గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. వాక్యం ఎలా ఉండాలి? వాక్యం చెప్పాలంటే స్టేబుల్గా ఉండాలి. హల్లెలూయా. ఎవరు స్టేబుల్గా ఉంటారు, ఎవరు అన్స్టేబుల్గా ఉంటారు చెప్పండి. ఎవరు వాక్యం మీద ఆధారపడతారో, ఎవరు ప్రార్థన మీద ఆధారపడతారో వారు స్టేబుల్గా ఉంటారండి. ఎవరు యేసుక్రీస్తు మీద విశ్వాసం పెట్టుకుని ఉంటారో వారు స్టేబుల్గా ఉంటారు. హల్లెలూయా. ఎవరు స్టేబుల్గా ఉంటారు? ఇక్కడ అందరూ స్టేబుల్గానే ఉంటారు. కొందరు వ్యక్తులు బాడీ ఎప్పుడు స్టేబుల్గా ఉంటారు చెప్పండి. పని చేసిన తర్వాత పని చేయకుండా, పని చేయకముందే స్టేబుల్ ఉంటారు. పని చేసిన తర్వాత బాడీ స్టేబుల్గా ఉంటుందా? శరీరంలో ఏమొస్తాయి? స్టేబుల్గా ఉంటారు. మరి యేసుక్రీస్తు మాటలన్నీ విన్న తర్వాత నువ్వు స్టేబుల్గా ఉండాలా, అన్స్టేబుల్గా ఉండాలా? స్టేబుల్గా ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని, ఆయన విశ్వాసం కలిగి ఉండాల్సిన నీ జీవితాన్ని, క్రీస్తు యేసులో ఉండవలసిన రక్షణను కాపాడుతూ దాని మీద స్టేబుల్గా ఉండాలి. హల్లెలూయా. నిలకడగా ఉండాలి. ఒక నిమిషం స్టేబుల్ అంటే స్ట్రైట్గా స్టిఫ్గా నిల్చోవడం కాదు. క్రీస్తులో స్టిఫ్గా నిల్చోవాలి, క్రీస్తులో కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులో స్టేబుల్గా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఆపుదలనే ఎదుగాల్సిన ఉపయోగపడకుండా స్టేబుల్గా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులో అంటే మీకు దేవుని మాటలు చెప్పినారు కదా, ఆ మాటలు మీరు పట్టుకొని ఎత్తి పట్టుకోవాలి. దేవా, ఈరోజు నేను నాతో మాట్లాడుతున్నాను. ఆసక్తి కలిగిన ప్రార్థన, అత్యాసక్తి కలిగిన ప్రార్థన, నీ ఉపదేశం వల్ల జ్ఞానము, అధిక జ్ఞానం మేము పొందుకోవాలని ఆసక్తి మాకు దేవా. ఆ జ్ఞానం మాకు తెచ్చిము, ఆ ఆజ్ఞలను పాటించగలిగిన జ్ఞానం మాకు తెచ్చిము, ఆ శాసనములను పాటించగలిగిన జ్ఞానం మాకు తెచ్చిము. నీ శాసనములను నమ్ముకునే వారిగా మమ్మల్ని బలపరచము. నీ ధర్మశాస్త్రము పాటించి ఆధారవంతులుగా మేము ఉండేటట్టు దయచేయము తండ్రి అని నేను ప్రార్థించేయగా నీ ప్రార్థనను దేవుడు జవాబిస్తాడు. నేను రక్షిస్తాడు, నేను బలపరుస్తాడు, నేను నిలబెడతాడు. నీవు చేయి ప్రయత్నములన్నింటిలో, నీవు చేసే పనులన్నింటిలో దేవుడు నీకు విజయం దయచేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు సేవలో నువ్వు ఏ ప్రయత్నం చేసినా దేవుడు ఏం చేస్తాడు? విజయం దయచేస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే నీ మీద నీకేముండాలి చెప్పండి? దేవుడి మీద నీకేముండాలి చెప్పండి? ఒక మాట చెప్పండి, కాన్ఫిడెన్స్ ఉండాలి. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు ఎలా ఉంటుందని నమ్మకం, కాన్ఫిడెన్స్ నీకు ఉందా? మీరు జయించగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసం బట్టి మనం జయించాలి. అబ్రహాము విశ్వాసం బట్టి ఏం చేయించాడు చెప్పండి? చెప్పాలి. విశ్వాసం బట్టి దావీదు ఏం చేయించాడు చెప్పండి? బునియాదు జయించాడు. విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం, దేవుడు మీద ఆధారపడినట్టు జీవించగలుగుతాం. హల్లెలూయా. ఇంకొక మాట కీర్తన 105 119 105 వర్షం. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెళ్ళి. ఆయన వాక్యమైన ఉపదేశం వల్ల మనకి జ్ఞానం వస్తుంది, తెలివి, అధిక జ్ఞానం, అధిక విజ్ఞానం వస్తుందని చూస్తున్నాము. మరి ఆయన వాక్యం వల్ల మనకి ఏమవుతుందన్నా? పాదములకు దీపంగా ఉంటుందన్నా, నా త్రోవకు వెలుగుగా ఉంటుందన్నా. హల్లెలూయా. చూడండి, మనకి దేవుని మాటలు ఒక్క మాట చెప్పాలంటే ఇళ్ళల్లో వాక్యాలన్నీ రాసి పెట్టుకుంటారు. అవి ఇళ్ళలో రాసి పెట్టుకోమని పెట్టుకోవడం తప్పలేదు. అవి నీ హృదయంలో రాసి పెట్టుకో. హల్లెలూయా. ఎక్కడ రాసి పెట్టుకోవాలి చెప్పండి? వాక్యాలు ఇందులో గోడలు కానీ రాసి పెట్టుకుంటారు కదా, ఇందులో పెట్టుకుంటారు. ఎక్కడ రాసి పెట్టుకోవాలి చెప్పండి? నీ హృదయంలో రాసి పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యే విశ్వాస జ్ఞానం. ఏం
జ్ఞానం అండి? మనం చూసుకున్న మొదటిగా దేవుని వాక్యమే విశ్వాస జ్ఞానము. అయితే దాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు, హృదయంలో ఉండాలి. హల్లెలూయా. విధేయత జీవితాన్ని కేంద్రంగా ఉండాలి. అంటే మనం విధేయత జీవితం ఉండాలి. రెండోది, నీ వాక్యాన్ని హృదయంలో రాసి పెట్టుకోవాలి. హల్లెలూయా. హృదయంలో ఉందా? నీ త్రోవ నీ పాదం ఏమవుతుందన్నా మనం ఏమైనా పెడితే ఆ కార్యక్రమాల్లో పోవాలి. చెప్పండి, జోగు కార్యక్రమాలు చెప్పండి. కొందరు పాలు పెట్టినట్టే మేము నష్టపోయినామండి. కొందరు మా ఇంటికి వస్తారో మేము లాస్ అయినా. ఇది కాదు, మనం వెళ్తే ఏం కావాలో చెప్పండి. అది క్రిస్టియన్స్ ఆలోచన పోవడం. హల్లెలూయా. ఇది కావాలి అన్ని నుంచి వారి జ్ఞానవంతులుగా చెప్పుకుంటారు కదా. మరి జ్ఞానవంతులు అడుగు పెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు వారికి పోవడం. హల్లెలూయా. వారి లోకములకు గ్రీస్ ఏమైనాడు? వెలుగైనాడు. కాబట్టి ఆయన వాక్యం కూడా ఏమైనది? వెలుగైనది. చూడండి, ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో శోధించును. నరుని ఆత్మ యెహోవా దీపం అంటారు. చూడండి, నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంట? శరీరంలో వెలిగించడానికి, వెలుగుకరంగా ఉండడానికి ఎవరు పెట్టాలి? శరీరంలో ఆత్మను దీపంగా ఎవరు పెట్టాలి చెప్పండి? ఎవరు శోధిస్తారు? హృదయం చెప్పండి. నేను ఒప్పుకుంటాను కానీ నా లోక ఆత్మ అంతరంగంలో ఉన్న మనసు ఆత్మ ఒప్పుకోలేదు అంటున్నాడు. అది ఎవరు పెట్టారు అంటే నీ ఆత్మ వెలుగుకరంగానే ఉండాలి కానీ, దీపంగా ఉండాలి కానీ, మంచి పనులు చేయడానికి ఉండాలి కానీ, చెడు క్రియలు కానీ, ఇతరులను నష్టపరిచే క్రియలు కానీ నేను చేయకూడదు. దీపాన్ని ఆర్పేవారిగా ఉండకూడదు, దీపాన్ని వెలిగించే వారిగా ఉండాలి. ఎందుకంటే నీలో నీ దేహంలో ఆత్మ దీపమై ఉన్నది. ఆ ఆత్మను పంపించినవారంట యేసయ్య. హల్లెలూయా. చూడండి, ఒక మాట, ఆత్మ తన పంపిన వారి మరలా చేర్చబడుతుందంట. హల్లెలూయా. మరి ఆ వెలుగు దేవుడు నీలోకి, ఆ వెలుగుకరమైన ఆత్మను దేవుడు నీలోకి పంపినాడు. మరలా ఆ వెలుగు దేవుడు తీసేసుకుంటాడు. హల్లెలూయా. ఆ వెలుగు ఎక్కడి నుంచి అయితే ఈ లోకానికి వచ్చిందో మరలా అక్కడికి చేర్చబడుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి జ్ఞానం మీ మనసు కొద్ది వైపు, వాక్యం వైపు తిప్పండి. దైవిక సందేశం వైపు మనసు తిప్పండి. మీకు అమూల్యమైన మాటలు తెలియజేస్తాను. ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది. వాక్యం వల్ల మనం ఏం చూస్తున్నాం చెప్పండి? మనకి వెలుగుగా ఉన్నది. ఆయన ఆ వాక్యం వల్ల మనకి జ్ఞానంగా ఉన్నది. మరి మీ ఆత్మ కూడా దేవుడు దీపంగానే పెట్టాడు. ఆ దీపమైన ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ శోధిస్తుంది. ఒకనాడు ఆత్మ దేహం విడిచిపెట్టినట్టు ఎక్కడైపోతుంది? మరి నీలో ఉన్న వెలుగు ఎక్కడైపోతుంది? ఆ వెలుగు ఎవరు పంపిస్తుంది? ఆత్మ ఎవరు పంపిస్తుంది? దేవుడు. హల్లెలూయా. మరి ఆ ఆత్మను జాగ్రత్త పెట్టుకుంటావా? ఆ ఆత్మ ఇతరులను వెలిగించి వెలుగుతరంగా ఉన్నదా? ఆ ఆత్మ యొక్క దీపం నీవు వెలిగిస్తున్నావా? నీ హృదయంలో ఆరిపోయే స్థితిలో ఉన్నదా? అన్నింటిలో వెలిగింపబడుతుందా? అన్నింటిలో నీ గృహంలో ప్రార్థన జరుగుతున్నాయా? అన్నింటిలో ఆయన వాక్యం, ఆయన శాస్త్రము నేర్పేవాడిగా ఉన్నావా? అన్నింటిలో ఆయన యొక్క దీపమును వెలుగుతరంగా నీ కుటుంబంలో ఉన్నదా? ఇతరులకు వెలుగుతరంగా ఉన్నావా? ఇతరులకు చీకటిని నువ్వు చూపిస్తున్నావా? జాగ్రత్త. ఈ రోజు నుంచి చీకటి కార్యంలో వదిలిపెట్టండి. చీకటి నుంచి విడుదల. దేవుడు ఇతరులకు మేలు చేయాలన్నా. హల్లెలూయా. ఒక కార్యం చేస్తే ఇతరులకు ఏం కలగాలి? మేలు కలగాలి. మేలు కలగాలి, వెలుగుకరంగా ఉండాలి. ఇంకో మాట చూడండి, దీపం నుంచి పేతురు రాసిన 2వ పత్రిక రాసిన పేతురు రాసిన 2వ పత్రిక 1:19 ఒక్కసారి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటున్నది, తెల్లవారు మీకు మీ హృదయంలో ఉదయించు వరకు
ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమునైనట్లు దాని మీరు రక్షణ ఉంచిన ఎడల, ఈ మాటకు, ఈ వాక్యానికి మీకు స్థిరమైన పునాది, దేవుడి స్థిరమైన ప్రవాసన వాక్యం ఏంటంటే చెప్పండి. చీకటి సమయంలో అంటే తెల్లవారుజామున, మాట చెప్పాలంటే తెల్లవారుజాములో నీ హృదయంలో వెలుగు పుట్టించుకోవాలి. అంటే చీకటి సమయం అంటే తెల్లవారుజామున ఏం చేయాలి చెప్పండి? దీపాలు ఏం చేయాలి? వెలిగించాలంటే నీ హృదయం, నీ ఆత్మను వెలిగించుకోవాలి. ఆ హృదయంలో ఆత్మను వెలిగించాడా ఈ ప్రవాస వాక్యం ద్వారా దేవుడు ఏం సరిస్తున్నాడంటే ఆ వెలుగు పడడం వల్ల ఉదయం శావం, వేకువ శావం వెలిగింపబడాలి. చీకటి సమయాల్లోనే వేకువ సమయాల్లో వెలిగింపడం వల్ల నీకేం కలుగుతుందట? మేలు కలుగుతుందట. హల్లెలూయా! అందరికీ మేలు కలగాలి కదా. తప్పకుండా దేవుడు నాకు వెలిగిస్తాడు. మీ దగ్గర వెలుగు, మీ వెనకాల వెలుగు, మీ ముందు వెలుగు, మీ హృదయంలో వెలుగు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? చీకటి ప్రకాల సమయం ఏం చేయాలి చెప్పండి? ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ దీపాన్ని వెళ్ళాలంటే ప్రార్థన వాక్యం మొదటి జాముని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా! మొదలుపెట్టినట్లయితే ఈ దీపం వెలిగింపబడుతుంది. నీకేం కలుగుతుంది? నేను చేసే పనులన్నింటిలో, ప్రయత్నాలన్నింటిలో వెలుగు వస్తుంది. హల్లెలూయా! ఆ లైఫ్ దేవుడు ఇస్తాడు. ఆ లైఫ్ కావాలి, ఆ వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరి నుంచి పొందుకోగలుగుతాం? యేసు క్రీస్తు నుంచి ఆ వెలుగు మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా! హల్లెలూయా! యేసు క్రీస్తుడు ఒక వైర్ నుంచి కనెక్షన్ ఇస్తే ఒక లైట్ వస్తుంది. మన ఆ లైట్ నుంచి మనం వైర్ తీసుకుంటే ఎంత దూరం వరకు వైర్, అంత దూరం వరకు లైట్ వస్తూనే ఉంటాయి. ఒక్క దగ్గర మెయిన్ ఆన్ చేస్తే ఏమొస్తుంది? క్రీస్తు ఈ లోకాన్ని వెలిగిస్తున్నాడు. ఆ వెలుగు మనం మీద పడి, ఆ వెలుగు మనం ఇతరులకు ఏం చేయాలి? అదే వెలుగు ఇవ్వాలి. హల్లెలూయా! మరి వెలుగు నీలో ఉన్నదా? ఆరిపోయిన స్థితిలో ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సహోదర, స్థిరమైన ప్రవచన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉదయించే వరకు నీ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపమైనది. దాన్ని మీరు లక్ష్యం చేసిన మీకు ఏం కలుగుతుంది? హృదయం. హల్లెలూయా! ఇంకొక మాట చూడండి. కీర్తన 19 అధ్యాయం 8వ వచనం. 19 వచనం కీర్తన. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయం సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించిన. హల్లెలూయా! ఆయన ఉపదేశం నిర్దోషమైనది, హృదయానికి ఏమొస్తుందట? సంతోషం వస్తుందట. దేవుడు మాట్లాడాలి, మనకి ఏం కాదు చెప్పండి? సంతోషం, ఆనందం. మనకి దేవుడు మాట్లాడాలి. ఇంకా మన కళ్ళకు వెలుగు కావాలంట. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు, ఆయన ధర్మం వల్ల మన కళ్ళు వెలిగింపబడతాయి. హల్లెలూయా! ఎవరి ధర్మం వల్ల మన కళ్ళు వెలిగింపబడతాయి? ఎవరి ఉపదేశం వల్ల మన కళ్ళు, మన హృదయం సంతోషం అవుతుంది. మనం ఎప్పుడు వెలిగింపబడతాయి? మన కళ్ళు ఎప్పుడు వెలిగింపబడతాయి? దేవుని ఉపదేశం వల్ల, దేవుని ధర్మం వల్ల, ఆయన న్యాయ విధుల వల్ల, ఆయన కట్టడం వల్ల మన కళ్ళు వెలిగింపబడతాయి. హల్లెలూయా! ఎంతమంది కళ్ళు వెలిగింపబడాలనుకుంటున్నారు? సత్యం. ఆమేన్. హల్లెలూయా! దేవా, నా కళ్ళు వెలిగించును, నీ ధర్మము చొప్పున, నీ న్యాయము చొప్పున, నీ ఉపదేశం చొప్పున నడుచుటకు నాకు నేర్పునయ్యా. అదే దేవుడు అడిగితే మనం పొందుకుంటాం. హల్లెలూయా! దేవుడు అడిగి మనం పొందుకోవాలి. వీళ్ళు మన కళ్ళు వెలుగు చూడండి. దేవుని ఆత్మ వెళ్ళని చెప్పినాము, హృదయంలో వెళ్ళని చెప్పినాము, ఆయన వాక్యం వెళ్ళని చెప్పినాము. మన కళ్ళు కూడా వెలిగింపబడాలి. దేవుని వాక్యం. హల్లెలూయా! ఎన్ని వివరం ఉన్నాయి చూడండి. వెలుగు గురించి, జ్ఞానం గురించి, వెలుగు గురించి దేవుని మాటలే మనకి ఆధారము. అక్కడ
నిశ్శబ్దమైన గర్భింపులు జీవ మార్గములు. ఆజ్ఞ దీపంగా ఉంటుందంట దేవుని ఆజ్ఞ. ఉపదేశము దీపము వెలుగు. ఆయన ఆజ్ఞ దీపము, ఓకే, ఉపదేశము వెలుగుస్తుంది. హల్లెలూయా. దీపం కావాలా, వెలుగు కావాలా? దీపంలో వెలుగు కావాలా? హల్లెలూయా. దీపం కావాలా, వెలుగు కావాలంటే ఏమంటారు చెప్పండి? టార్చ్ లైట్ ఇస్తామని మీకు అందులో బ్యాటరీస్ లేకుండా ఇస్తాను వల్ల లాభమా? అర్థమవుతుందని నేను చెప్పి భాష మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. టార్చ్ లైట్ ఇస్తాను మీకు, బ్యాటరీస్ లేకుండా ఇస్తాను. అలా వెలిగింపబడాలంటే బ్యాటరీస్ లేకుండా వెలుగుతుందా? పోనీ పాడైపోయిన బ్యాటరీస్ వెలిగిస్తే వెలుగుతుందా? అక్కడ వెళ్ళాలంటే ఏం కావాలి? బ్యాటరీస్ వెళ్ళాలంటే ఏం కావాలి? దేవుడు ఉపదేశం కావాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞని పాటించడం, ఆయన వాక్యము, ఆయన ఉపదేశము మనం అంగీకరించి వాటి చేత పట్టుకునేలా వెలిగింపబడతాం. రెండో మాట ఏముంది? శిక్షాపరమైన గర్భింపులు మార్గం. అంటే సేవకులు గర్భిస్తూ ఉంటాం, వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాం. కొన్ని మాటలు హెచ్చరిగా మీరు ఇలా ఉన్నారు, పురుషులుగా ఇలా ఉన్నారు, పురుషులతో సాంగత్యం చేయాలి, స్త్రీలతో సాంగత్యం చేయాలి. మీరు వాక్తో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలనే సాంగత్యం బైబిల్ ద్వారా దేవుడు వాక్యం ద్వారా మీకు హెచ్చరించినప్పుడు విని ఎవరైతే అంగీకరిస్తారు, ఎవరు ప్రియురాలు ఈ దేవుడు మాటలు కొంచెం బాధగానే ఉండొచ్చు, ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగానే ఉండొచ్చు. వాటిని నువ్వు పాటించిన కదా నీకు ఏ మార్గము? మార్గమా జీవమార్గమా? జీవమార్గం. హల్లెలూయా. ఏ మార్గం కావాలి? జీవమార్గం. ఆ జీవమార్గం అంటే గద్దింపునకు ఏం కావాలి? లోపడాలి. ఆయన మార్గం లోపడాలి. తల్లులైన వాళ్ళ పిల్లలకు నేర్పించుకోవాలి జాగ్రత్త. ఎవరి కుమారులకు నేర్పించుకోవాలి. తల్లులైన వారు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో సాంగత్యం చేయకూడదు. ఎవరు మాట్లాడతారు? అనవసరమైన సాంగత్యంలో చేయకూడదు. అది దేనికి దారిస్తుంది? పాపములకు లోకము. దానివల్ల పాపముల జీవితంలో ఏమొస్తుంది? మరణం వస్తుంది. జీవం కావాలా, మరణం కావాలని జ్ఞాపకం చేసుకుంది. పిల్లలు అప్పుడు తల్లులు చేసిన పాపం 3-4 తరాలు ఉంటుండగా అది పిల్లలు వారి దోషం వస్తుందని వాక్యం చదివిస్తుంది. నేటి తల్లులు అప్పటి సమస్యలు లేవు, కానీ ఇప్పుడు పిల్లలు చేసే పాపం పిల్లలు చేసినప్పుడు తల్లులకి రోగాలు వస్తున్నాయి. తల్లులకి తలబట్టుకోలేని సమస్యలు చూపిస్తున్నారు పిల్లలు. అంటే వారి పిల్లల్ని ఎందులో పెంచట్లేదు? జీవ మార్గంలో పెంచట్లేదు. హల్లెలూయా. మీరు మీ కుటుంబం జీవ మార్గంలో ఉండాలి. నేను నా కుటుంబంలో పోవాను ఆయన సేవించేలా జీవ మార్గంలో మనం ఉంటామండి. హల్లెలూయా. ఇంకొకటి మాట చూడండి, ఆఖరిగా కీర్తన 119 కీర్తన 119 వచ్చింది ఒకసారి. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నువ్వు మట్టువలే లయపరచుదువు, కావున నీ శాసనములను ఇంకా ఇష్టమైనవి. హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తిహీనులు దేవుడు ఏం చేస్తారంట? మస్తు వలె లయపరచుకున్నాడు. కావున ఆయన శాసనము నాకు ఇష్టమైనవి. హల్లెలూయా. భక్తి పరులను దేవుడు కాపాడుతాడు, లేవనెత్తాడు. భక్తిహీనులను దేవుడు ఏం చేస్తాడంట? నాశనమైపోతాడు. దేవుడు పిల్లలకు పాత్రమవుతాడు. అందుకే దేవుని మీద భయభక్తులు కలిగిన జీవితం మనలో ఉండాలి. హల్లెలూయా. మలాకి గ్రంథం మాట్లాడి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనం. ఏదైనా నియమింపబడిన దినము వచ్చిందని పొలిమి కానున్నట్టు అధికారులు గర్భిష్ఠులందరూ దుర్మార్గులందరూ పోయే కాలువలే ముందు వారిలో ఒకరికి వేరేను చిగురు లేకుండా రాబో దినము అందరికీ కాల్చివేయని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు దేవుడు ఇక్కడ? నియమింపబడినట్టే
జడ్జిమెంట్ అనేది ఒకటి ఉన్నది, జాగ్రత్త. తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది, కేవలం పవిత్ర దినం అనేది ఒకటి ఉన్నది. గర్విష్ఠులందరికీ ఏమవుతుంది? దుర్మార్గులందరికీ ఏమవుతుంది? పోయిన కాలువలే ఉందురు, వారు ఒకని వేరు చిగురు. వేరు చిగురు చెట్లు లేకపోతే ఎంతగా చచ్చిపోతారు. చెట్లు వేరు కింద ఉంటేనే పైన చిగురు వస్తుంది. అంటే దేవుడు ఏం చేస్తాడు? అలా తోటలు అంటే పైన కాలం చేస్తాడు, కింద కాలం చేస్తాడు. ఏమొస్తుంది? తాకుతారా? వెళ్ళిపోదు. నడవడానికి ఇక్కడ ఏమవుతుంది? గర్భం పురుగు ఏమవుతుంది చెప్పండి? నాశనం అయిపోతారు. చూడండి, రాబో దినము అందరినీ కాల్చివేను, సైన్యము ఆ ఉగ్రత దినం నుంచి మనం కుటుంబం రక్షింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా ఇదే మాట. మత్తయి సువార్త 25:41 25వ వచనం 41వ వచనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఎడవైపున ఉంటున్నారని చూసి శపిపబడిన వారా నన్ను విడిచి అపవాదిని వారి దూతలను స్థిరపరచబడిన నిత్యాగ్నిలోనికి ఎక్కడ పంపిస్తాడట దేవుడు? భక్తిహీన లోకం వారిని ఎక్కడ పంపిస్తాడట చెప్పండి? నిత్య అగ్ని తెలుసు. నిత్యంగా ఎప్పుడు కాదు. మన నిత్యాన్ని దేవుడు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి, ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వెళ్తారు? నిత్య జీవంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాలి. హల్లెలూయా. నిత్యాన్ని కాకపోతే నిత్య జీవం మాకు కావాలి. దేవుడు మాకు నిత్య జీవాన్ని ఇష్టానికి వచ్చినాడు. భయభక్తుల వారికి ఆయన ఉపదేశంలో అంగీకరించిన వారికి దేవుడి కొన్ని మాటలు దీవించుకున్నాక ఆమె దయచేసి అక్కడ ఆలోచించినట్లయితే ప్రార్థన చేస్తున్నా. దేవుని వాక్య విశ్వాసంతో జ్ఞానం వాక్యం చదివిస్తుంది దేవా. నీ మాటల ద్వారా జ్ఞానము, నీ ఉపదేశం ద్వారా వివేకమును, అధిక జ్ఞానము, అధిక వివేకమును, వృద్ధుల కన్నా అధిక జ్ఞానము దయచేస్తున్నావు. శత్రువులను జీవించిన జ్ఞానము దయచేస్తున్నావు. నీ శాస్త్రము, నీ ఆజ్ఞలను పాటించేలా నీ జ్ఞానాన్ని దయచేస్తున్నావు. అయ్యా, మా పాదములకు దీపము, అయ్యా మా తోడుకు వెలుగైన దేవుడు తండ్రి. యేసయ్యా, మా ఆత్మను మా హృదయంలో వెలిగింపచేయాలి దేవా. ఆరిపోయే దీపాన్ని వెలిగించుకున్నది దేవానికి పురుషించుకునేవా. హృదయంలో వెలుగు దయచి అయ్యా, నీ యొక్క వెలుగు పరిపరిచింది. కనులకు వెలుగు దయచేయండి. కనులు తెరిచి ముందుగా వెలుగు దయచేయండి. అట్టి వెలుగులో మమ్మల్ని ప్రవేశింపచేయండి దేవా. నీ ఆత్మ చేత పొందుకునే వారిగా ఉండేటట్టు దయచేయండి. నీ నిత్య జీవం పొందుకునే వారిగా ఉండేటట్టు దయచేయండి దేవా. నీకు వందనాలు. ఈ దేవుడు మాకు వెలుగు తండ్రి. ఈ దేవుడు మీ ఉపదేశం ద్వారా అధిక జ్ఞానం దయచేయండి. బౌద్ధులకు జ్ఞానం, వృద్ధులకు జ్ఞానం మాకు దయచేయండి. అయ్యా, మమ్మల్ని నడిపించు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు తండ్రి. నిలకడగా క్రీస్తులో విశ్వాస జీవితంలో నిలకడగా ఉండే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అయ్యా, నిరీక్షణ వారి జీవించే భాగ్యం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలిచినట్లయితే ఆరాధించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెలుగును మాకు పరిచయం తండ్రి. మా మధ్యలో నీ వెలుగును దయచేయండి. ఆరాధించినప్పుడు దేవా, నీ కృపను మాకు దయచేయండి. కృపకు పాత్రలో నీ భాగ్యం దయచేయండి దేవా. నీకు వందనములు స్తోత్రం రాజా, నీకు వందనములు స్తోత్రం. హల్లెలూయా.